ఇంతకుముందు ఎపిసోడ్లో చిన్ని సరదాగా ఆడుకోవడానికి కిందికి రావటం, తరువాత చిన్ని కనిపించకుండా పోవటం, తనని వెతుకుతూ రాధిక గౌరమ్మ అక్కడే ఉండిపోవటం. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన సతీష్ జరిగిందంతా తెలుసుకొని ఎంతోసేపు వెతికిన తరువాత ఫ్లాట్లో ఉండొచ్చని పైకి వచ్చి చూడటం. శివయ్యని చిన్ని గురించి అడగ్గా శివయ్య వాళ్ళందరినీ మందలించటం, చిన్ని కనిపించలేదన్న విషయం తెలుసుకొని శివయ్య కుప్పకూలిపోవటం. ఎలాగైనా వెతికి తీసుకొస్తామని సతీష్ రాధిక చిన్నిని వెతకడానికి బయటికెళ్లటం చూసాం. తర్వాత ఏం జరగబోతుందో ఈ ఎపిసోడ్లో చూద్దాం. చిన్నిని వెతకడానికి బయటకొచ్చిన రాధిక సతీష్, రాధిక, నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటెళ్ళి చూస్తాను. లేదన్నయ్యా, నేను నీతో పాటు వస్తాను. ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. సరే పద రాధిక, ఇద్దరం కలిసి చిన్నిని వెతుకుదాం అని ఇద్దరూ చిన్నిని వెతుకుతూ ఉంటారు. ఈలోపు తెల్లారిపోయింది. రాధిక ఏడుస్తూ, పాపం, రాత్రంతా చిన్ని ఎక్కడుందో ఏంటో. తనకేం జరిగుండదు కదా అన్నయ్యా? చచ్చ, అలాంటిదేం జరుగుండదు రాధిక, అంత మంచే జరగాలని కోరుకుందాం. కానీ ఇంకెక్కడని వెతకగలమన్నయ్యా? ఇప్పటికే తనని చూసి కొన్ని గంటలు దాటిపోయింది. దాని రూపం గుర్తొస్తేనే కళ్ళలో నీళ్లాగట్లేదు. నువ్వేడవకు రాధిక, నేను తప్పు చేశాను. హాయిగా ఊళ్ళో ఆడుకుంటున్న మిమ్మల్ని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. పైగా మిమ్మల్ని వచ్చిన రోజే ఒంటరిగా వదిలి బజారుకెళ్ళి ఇంకా పెద్ద తప్పు చేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. అన్నయ్యా, నాకేడవద్దని చెప్పి నువ్వు కూడా ఏడుస్తున్నావు. కళ్ళు తుడుచుకో. ఇంత పెద్ద సిటీలో చిన్ని ఎంతో దూరం వెళ్ళుండదు. మరెందుకు ఎంత వెతికినా కనిపించట్లేదు. ఇంకా ఎక్కడ వెతకాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం వీలైనంత వరకు మొత్తం వెతికేమన్నయ్యా. ఇకిప్పుడు ఇంకేం చెయ్యాలి? చిన్నిని ఎలా కనిపెట్టాలి? నన్ను కొంచెం సేపు ఆలోచించుకొనివ్వు రాధిక అని సతీష్ ఆలోచిస్తుండగా, అన్నయ్యా, ఒకవేళ చిన్నినెవరైనా ఎత్తుకుపోయి ఉంటారా? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అలా అని ఊహిస్తేనే భయంగా ఉంది రాధిక. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ సిటీలో ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరి సమస్యల్లో మనది ఒక సమస్య అవుతుంది, కానీ మన కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించరు. దానికన్నా చిన్నిని మనమే ఎలాగైనా వెతికి పట్టుకోవడమే మంచిది. కానీ ఇంతకన్నా ఇంకెక్కడ తిరగగలమన్నయ్యా? ఇక తిరగటం వల్ల ఎటువంటి లాభం లేదు రాధిక. సోషల్ మీడియాని వాడి చిన్నిని పట్టుకోవాలి. అంటే ఫోన్ ద్వారా పట్టుకోవాలంటున్నావా అన్నయ్యా? కానీ అదెలా సాధ్యం? అవన్నీ నేను ఇంటికెళ్ళి చెప్తాను. ముందక్కడ అమ్మ నాన్న ఎలా ఉన్నారో మనం తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనల్ని కాంటాక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. రాధిక సతీష్ ఇంటికి రావడం చూసిన శివయ్య గౌరమ్మ, ఏరా, చిన్ని ఎక్కడ్రా? తనని తీసుకొస్తామని కదా వెళ్ళారు, మరి మీరు మాత్రమే తిరిగి వచ్చారేంటి? అర్థమైందిరా, చిన్ని కనిపించట్లేదని అర్థమైంది. ఇక నా కూతురు నాకు దొరకదని అర్థమైంది. మేమన్ని చోట్ల వెతికి చూశామమ్మా, కానీ తను దొరకలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక మీరెలా ఉన్నారోనని కంగారుగా ఇంటికొచ్చాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మా గురించి కాదురా. చిన్నిని వెతకటం మానేసి ఎందుకిలా తిరిగొచ్చారు? నాన్న, మీకు అర్థం కావట్లేదు. ఇది మన చిన్న పల్లెటూరు కాదు. ఒక రోజంతా వెతికినా కూడా సిటీలో పావు భాగం కూడా అయిపోదు. అలాంటి ఊరిది. ఇలా రోడ్ల మీద పడి ఎంత వెతికినా మన చిన్ని మనకి కనిపించదు నాన్న. అంటే ఏమిట్రా, ఇక చిన్ని మీద ఆశలు వదిలేసుకోమని చెప్తున్నావా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనలా చెప్పగలుగుతానా? మరి నువ్వు చెప్తుంది అదే కదరా. మాకు వెతకటం చేత కాలేదు అంటున్నావు. మీ ఇద్దరికన్నా నాకు చిన్నీనే ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలీదు. సాయంత్రానికల్లా చిన్ని నా కళ్ళ ముందుండాలి. లేదంటే నువ్వు కూడా ఇంటికి తిరిగి రాకు. అసలు నీ జాబ్ వల్లే కదా ఇదంతా. నాన్న, కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. చిన్ని మీకు ముద్దుల కూతురే కావచ్చు, కానీ మాకు కూడా సొంత చెల్లి నాన్న. తనని వెతక్కుండానే తిరిగొచ్చామని మీరెందుకు అనుకుంటున్నారు? అన్నయ్య, అమ్మా నాన్న పరిస్థితి అర్థం చేసుకో. ఏదో చిన్ని కనిపించట్లేదన్న కోపంతో అలా మాట్లాడుతున్నారు గాని
వాళ్ళ మనసేంటో మనకు తెలీదా? వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది రాధిక. కానీ నేను పడుతున్న బాధని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుండి చిన్ని అందరికన్నా నాతోనే ఎక్కువ ఆడుకుంటూ పెరిగింది. అలాంటిది తనని వదిలేస్తానని వీళ్ళసలు ఎలా అనుకుంటున్నారు? అని సతీష్ ఏడుస్తూ బాధపడుతుండగా రాధిక కూడా ఏడుస్తుంది. నన్ను క్షమించరా. చిన్ని కనిపించట్లేదన్న బాధలో మిమ్మల్ని మాటలు అనేశాను. ఇప్పటి నుండి మేం కూడా వస్తాం. మనందరం కలిసి వెతుకుదాం చిన్నిని. ఇక ఎంత తిరిగినా ప్రయోజనం లేదు నాన్న. అన్నయ్య సోషల్ మీడియా ఉపయోగించి చిన్నిని కనిపెట్టాలనుకుంటున్నాడు. మనం ఎంత వెతికినా కనిపించనిది ఫోన్లో ఎలా కనిపిస్తుందమ్మా? దానికి నా దగ్గర కొన్ని మార్గాలున్నాయమ్మా. ఇదివరకు పేపర్లో ప్రకటన ఇచ్చినట్టే ఇప్పుడు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చిన్ని ఫోటో పెట్టి అన్ని గ్రూపుల్లో అన్ని ఛానల్స్లో వచ్చేలా చేయొచ్చు. ఒరే సతీషు, ఆ పేపర్ ప్రకటన కూడా వదలకుండా ఇవ్వరా? అలాగే నాన్న. అని సతీష్ పేపర్లలో సోషల్ మీడియా ఛానల్స్లో ప్రకటన వేయించి చిన్ని కబురు తెలుస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్ని రోజులైనా ఎటువంటి కబురూ లేదు. కొన్ని రోజుల తరువాత, అమ్మా, నాన్న, మీరన్నం తిని చాలా రోజులవుతుంది. చూడండి ఎంత నీరసించిపోయారో. కనీసం మీ రాగి చావైనా తాగండి. మీరిలా దిగులుతో మంచన పడితే ఎలాగమ్మా? నేను అన్నయ్య ఏమైపోవాలి? దయచేసి మీరిద్దరూ ఇలా ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అయినా చిన్ని జాడ తెలియనే లేదు. ఎన్ని రోజులైనా చిన్ని గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇక నా చిట్టి తల్లి దొరకదా? నాకు అర్థమైపోతుంది. నా చిన్ని దూరమైన ఈ చోటులో ఇక నేనుండలేనండి. దాని మొహం కలలో కూడా నన్ను వదిలిపెట్టట్లేదు. అది చేసిన అల్లరి నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఈ గుండె భారంతో నేనుండలేను. మనం ఊరెళ్ళిపోదాం పదండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? మనం చిన్నితో ఇక్కడికొచ్చాం. చిన్ని లేకుండా ఈ ఊరొదిలిపెట్టి వెళ్లేదే లేదు. దాని అల్లరి చూసి చాలా కసురుకునేదాన్ని. కానీ తనకి తెలియకుండా చాటు నుండి ఆ అల్లరి పనులకు ఎన్నిసార్లు నవ్వుకున్నానో తెలుసా? ఎప్పుడు దాన్ని ఏడిపిస్తే సరదాగా ఉంటుందని ఏదో ఒకటి అంటూ ఏడిపిస్తూ ఉండేదాన్ని. కానీ దాన్ని ఎంతైతే ఏడిపించానో ఆ బాధంతా కలిపి ఒక్కసారిగా ఇలా ఇస్తుందనుకోలేదు. దాని అక్కగా చెప్తున్నాను. నా చెల్లెలు లేకుండా ఈ ఊరొదిలిపెట్టి వచ్చేదే లేదు. నేను కూడా సెలవులకు ఇంటికొచ్చినప్పుడు అది నాతో ఊరంతా తిరిగి అల్లరి చేస్తుంటే ఎంతో సంతోషించేవాణ్ణి. నాకు స్నేహితులు లేని లోటు అదే తీర్చేది. ఇప్పుడు తను లేకపోతే శరీరం ఉన్నా కూడా ఏదో అవయవాలు కోల్పోయినట్టుంది నాకు. ఎప్పుడూ కీచులాట పెట్టుకునే మీ మధ్య ఇంత ప్రేమ ఉందనుకోలేదురా. ఏదో తెలియక మాట్లాడాను. మీ మనసు బాధ పెట్టినందుకు ఈ అమ్మను మన్నించండి అయ్యా. మీ ముగ్గురు ఎంతో అన్యోన్యంగా నా కళ్ళ ముందు తిరుగుతుంటే నా అంత ఆస్తిపరుడు ఈ ఊళ్ళోనే లేడనుకునేవాణ్ణి. అలాంటిది ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఈ రోజు మనందరం ఇంత బాధపడాల్సి వస్తుంది. ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది నాన్న. ఏ రోజుకైనా చిన్ని మనల్ని తిరిగి చేరుకుంటుందని. చాలా రోజులైంది. దయచేసి అందరూ అన్నం తినండి. తను వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలంటే మీరొక్క ముద్దైనా తినాలి. మీరిలా తినకుండా ఉంటే చిన్ని వచ్చి అమ్మా నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి మేము? లేదురా, లేదు. మేం మా చిన్నిని చూడ్డం కోసమైనా బతికుంటాం. ఏది రాధిక, ఆ తీసుకొచ్చిన రాగి జావిట్టివ్వమ్మా. ఏవండి, మీరు కూడా మన బిడ్డ కోసం తాగండి. లేదంటే చిన్ని వచ్చిన తరువాత మనల్ని ఇలా చూసి బాధపడుతుంది. అని శివయ్య గౌరమ్మ రాగిజావ తీసుకుని తాగారు. అన్నయ్య, అమ్మా నాన్నకి బయట గాలికి తీసుకెళ్దాం. చిన్నిని తలచుకుంటూ ఇంకా నీరసించిపోతున్నారు. వాళ్ళకెలాగైనా గాలి మార్పిడి అవసరం. అలా బయటకి తీసుకెళ్దామన్నయ్యా. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళు బయటకు రావడానికి ఒప్పుకుంటారంటావా? మనమైతే చిన్నిని ఆపకుండా వెతుకుతూనే ఉన్నాం. ఇక వీళ్ల గురించి మనం శ్రద్ధ తీసుకోక తప్పదన్నయ్యా. నేనేదో ఒకటి చేసి బయటకు రావడానికి ఒప్పిస్తాను. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంటుంది. సరే రాధిక, ఈరోజు సాయంత్రమే బయటకి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాను. శివయ్య గౌరమ్మ దగ్గరికి వెళ్లి రాధిక బయటికి రమ్మని అడిగింది.
మాకు ఓపిక లేదు తల్లి, మేమింట్లోనే ఉంటాం. నువ్వు సతీష్ వెళ్ళి రండి. గౌరీ, పిల్లలు మనతో పాటే 3 నెలల నుండి ఇంట్లో ఉండి ఉండి మగ్గిపోతున్నారు. మన కోసం కాకున్నా వాళ్ళ కోసమైనా బయటికి వెళ్దాం పదా. సరేనండి. పాపం వాళ్ళు మాత్రం ఎంతకాలమనిలా ఉంటారు. మీ మాటే నా మాట. పదండి వెళ్దాం. శివయ్యను గౌరమ్మను అనాథాశ్రమం పిల్లల పోటీలు జరుగుతున్న కళావేదిక దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మైక్లో ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే వీళ్లంతా ఒకరి ముఖమొకరు చూసుకుని ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ గొంతెవరిది? ఆ గొంతు విన్న తరువాత వీళ్ళెందుకు ఆశ్చర్యంతో ఆగిపోయారు? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. సుమతి మనసులో ఏదో ప్లాన్ ఉందనే విషయం ఆమె మాటల్లోనే అర్థమైపోయింది. రమ్య మాత్రం తన అత్తామామల ఆరోగ్యం కోసమే కదా అని వ్యాపారం కూడా పక్కన పెట్టి ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. కాని పరిస్థితి ఆమె ఊహించిన దానికంటే దారుణంగా మారబోతుంది. మధ్యాహ్న సమయం రమ్య వంటింట్లో అత్తామామల కోసం పథ్యం వంటలు చేస్తూ బిజీగా ఉంది. సుమతి హాల్లో కూర్చొని రమ్యని గమనిస్తూ పెద్దగా కేక వేసింది. రమ్య, అసలు వంట ఎలా చెయ్యాలో తెలుసా లేదా నీకు? కూరలో ఉప్పు తక్కువైంది, అన్నం మెత్తగా అయిపోయింది. అనారోగ్యంతో ఉన్న మాకు ఇలాంటి వంటేనా నువ్వు పెట్టేది? రమ్య వంటింట్లో నుండి బయటకొచ్చి వినయంగా, అత్తయ్య గారు, మీరు మరీ మెత్తగా ఉంటే తినలేరని కొంచెం జాగ్రత్తగానే వండాను. సరే, రేపటి నుండి మీరు చెప్పినట్టే చేస్తాను. రేపటిదాకా ఎందుకు? ఇప్పుడే మళ్ళీ వండు. మేమిక్కడున్నది నీ చేతి వంట తినడానికేగా. నీ పచ్చళ్ళ బిజినెస్ లో గరిటెలు తిప్పినట్టుగా అదిక్కడ. ఇంటి పద్ధతులు ఏరుగా ఉంటాయి. రమ్య నిట్టూరుస్తూ మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది. ఇలా ఉండగా షాప్ దగ్గర రవళికి పనిభారం పెరిగిపోయింది. రమ్య లేకపోవటం వల్ల ఆర్డర్లు పంపటం ఆలస్యమవుతుంది. రవళి వెంటనే రమ్యకి ఫోన్ చేసింది. రమ్య, ఇక్కడ ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. నువ్వు కనీసం ఒక గంటైనా రాగలవా? ప్యాకింగ్ విషయంలో నీ సాయం కావాలి నాకు. అక్కా, ఇక్కడ అత్తయ్య గారికి అస్సలు బాగోలేదు. వాళ్లను వదిలేసి రావటం కుదరదక్కా. నువ్వు మేనేజ్ చేయి ప్లీజ్. రమ్య మాట్లాడుతుండగానే సుమతి వెనక నుండొచ్చి ఫోన్ లాక్కుంది. ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో? ఇక్కడ మాకు మందులు ఇవ్వాల్సిన టైం అవుతుంది. నువ్వేమో అక్కడ వ్యాపారాల గురించి మాట్లాడుతున్నావా? ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు ఫోన్ వాడటం నిషిద్ధం. ముందెళ్ళి బట్టలు ఉతుకుపో. అత్తయ్య గారు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది కదా. మిషన్లో వేస్తే బట్టలు పాడైపోతాయి. చేత్తో ఉతికితేనే శుభ్రంగా ఉంటాయి. కోడలి అయ్యాక ఈ మాత్రం పనులు చేయలేవా? డబ్బు సంపాదిస్తున్నానని పొగరు చూపిస్తున్నావా? రమ్య ఏమీ అనలేక కళ్లలో నీళ్లతో బట్టలు ఉతకడానికి వెళ్ళింది. సాయంత్రం అరవింద్ ఇంటికి రాగానే సుమతి డ్రామా మొదలెట్టింది. అరవిందు, చూడు బాబు, నీ పెళ్ళం మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఉదయం నుండి రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. అడిగితే విసుక్కుంటుంది. మేముండటం తనకిష్టం లేనట్టుందిరా. రమ్య, ఏంటిదంతా? నిన్నింట్లో ఉండమంది అందుకేనా? అమ్మ వాళ్ళని బాధ పెట్టడానికా? అరవింద్ గారు, నేను చెప్పేది వినండి ఒకసారి. ఏం వినాలి? ఇక మీదట నువ్వు షాప్కెళ్ళటం మానేసేయ్. ఇంట్లోనే ఉండి అమ్మ వాళ్ళ సేవ చేసుకో. నీ డబ్బు మాకక్కర్లేదు. అరవింద్ మాటలకు రమ్య గుండె పగిలింది. తన భర్త కూడా తనని అర్థం చేసుకోకుండా అత్తగారి మాటలు నమ్మటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు రాత్రి బెడ్రూంలో రమ్య, అరవింద్ ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, రమ్య, నన్ను క్షమించు. అమ్మ వాళ్ళ ముందు నేనలా మాట్లాడాల్సి వచ్చింది. నువ్వెలాంటి దానివో, మా అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మా అమ్మ వాళ్ళకి నువ్వు వ్యాపారం చేయటం అస్సలు ఇష్టం లేదు. అందుకే నిన్నలా ఇబ్బంది పెడుతున్నారని నాకు అర్థమైంది కూడా. అందుకే ఊరికే వాళ్ల ముందలా నటించాను. ఆ మాట వినగానే రమ్య చాలా సంతోషించింది. అవునా అండి? చాలా సంతోషం. మీరలా అంటే చాలా బాధపడ్డాను నేను. కానీ అత్తయ్య అలా ప్రవర్తించటం నాకేమాత్రం నచ్చలేదండి. పాపం మా అక్క అక్కడ చాలా కష్టపడుతుంది. 1 గంట నేనక్కడికి వెళ్ళాలండి, లేదంటే కష్టమైపోతుంది. అత్తగారు ఫోన్ కూడా వాడొద్దని చెప్తున్నారు. ఎంతమంది కస్టమర్లు నాకు ఫోన్ చేస్తున్నారో తెలుసా? అక్క షాప్ స్టార్ట్ చేసినప్పుడు నా నెంబరే ఇచ్చానుగా. వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో. పాపం అక్క పరిస్థితి ఆలోచిస్తే నాకు టెన్షన్గా ఉంది. సరే, నువ్వేం కంగారు పడద్దు. మనమే ఎవరైనా కేర్ టేకర్ని పెడదాం. వాళ్లే అమ్మ నాన్నల్ని చూసుకుంటారు. నువ్వు షాప్కి వెళ్ళిపో.
వాళ్ళకి నేను సమాధానం చెప్తానులే. రమ్య ఆ మాటలకి చాలా సంతోషించింది. మరుసటి రోజు ఉదయం భోజనం సిద్ధం చేసి సరిగ్గా షాప్కి వెళ్లబోతున్న సమయంలో అత్తగారు సుమతి అడ్డుపడింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? అత్తయ్య, ఇప్పుడు నేను వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్డర్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అక్కొకతే కష్టపడటం ఇష్టం లేదు నాకు. అయినా ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు, మీ అబ్బాయే చెప్పారు. ఇక నేను వెళ్ళాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము. అలాగే పని మనిషిని కూడా చూస్తున్నాం. ఇక మీకెలాంటి దిగులు ఉండదు. పని మనిషి అన్న మాట వినగానే సుమతి రెచ్చిపోయింది. పాని మనిషా అంటే మేం నీ కంటికి ఎలా కనబడుతున్నాం? గతి లేకొచ్చామనుకుంటున్నావా? మీ పాటికి మీరుంటున్నారు, అలాంటప్పుడు ఇక్కడికి మేం రావటమే దండగా. ఏవండి ఏవండి, ఇక్కడికి రండి అని పెద్ద పెద్దగా కేకలేసి గోవిందయ్యని పిలిచింది. గోవిందయ్య రాగానే సుమతి జరిగిన విషయం చెప్పింది. గోవిందయ్య కోపంగా అరవింద్ని పిలిచాడు. ఏంట్రా ఇదంతా? నీ పెళ్ళామేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటుంది. ఆమెకు మాకంటే కూడా షాప్ ఎక్కువ. ఆమె వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇట్టాగే వదిలిపెట్టెళ్తాదా? మమ్మల్ని ఓలాగా వాళ్ళ అమ్మ నాన్నల్ని ఓలాగా చూసుకుంటుంది. గోవిందయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అరవింద్ గట్టిగా సమాధానమిచ్చాడు. నాన్నా, మీకిష్టముంటే ఇంట్లో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. దీనిలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. నా భార్య ఎంత సంపాదించినా ఒదిగుండే మనిషి. మీరు నా భార్య గురించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాట వినగానే సుమతి గుండెలు బాదుకుంది. వామ్మో వామ్మో, నా కొడుక్కి ఏదో మందు పెట్టేసింది. ఏ మాయదారి మొహంది. ఏం చేశావే నా కొడుకుని? నీ కొంగు చుట్టూ తిరుగుతున్నాడు. అత్తయ్య, ఎందుకలా మాట్లాడతారు? నేను మీకు అంత ఇబ్బందిగా ఉంటే 1 గంట వెళ్ళొస్తానంతే. కాని వెళ్ళటం అయితే తప్పదు, అర్థం చేసుకోండి. ఒక్క గంటే కదమ్మా, వెళ్ళనివ్వు. వదిలేస్తాన్రా, ఎన్నో మాటలన్నావుగా, ఇప్పుడివి కూడా భరించాలి, మరి తప్పదు అని సుమతి గోవిందయ్య కోపంగా లోపలికెళ్ళిపోయారు. అరవింద్ రమ్యతో, నువ్వు తొందరగా వెళ్ళిరా, వీళ్ళు మారర్లే, వీళ్ళింతే. రమ్య సరేనని హడావిడిగా షాప్ దగ్గరికెళ్ళింది. అక్కడ కొత్త షాప్లో శాంతమ్మ, శంకర్, రవళి ముగ్గురు కూర్చుని ప్యాకింగ్ చేస్తూ కనిపించారు. రవళి రమ్యని చూడగానే, రమ్య, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ హడావిడిలో నువ్వు రాకపోతే ఏమైంది? చూడు, నీ బదులిక్కడ ఇద్దరొచ్చి పని చేస్తున్నారు. నువ్వెళ్ళు రమ్య, వెళ్ళి వాళ్ల పని చూసుకో. వాళ్ళు మహా అయితే 1 నెలుంటారేమో. ఈ 1 నెల కోసం నువ్విన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. నా మాట విని వెళ్ళు. రవళి మాటల్లోని ప్రేమని చూసి రమ్య మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. అది చూసిన రవళి కంగారుగా, ఏంటి రమ్య, ఏమైంది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? రమ్య ఇంట్లో జరిగిన విషయమంతా చెప్పి మరింత బాధపడింది. అది విన్న శాంతమ్మ నిట్టూర్చింది. ఎందుకమ్మా వాళ్ళంత గయ్యాలితనంగా ఉన్నారు? సర్లే, నువ్వు వాళ్ళని ఏమీ అనకు. కొన్ని రోజులు షాప్ దగ్గరికి రాకు, ఇక్కడ మేమంతా చూసుకుంటాంలే. అవును రమ్య, మేమంతా చూసుకుంటాంలే. అయినా నీకు బంగారం లాంటి భర్త దొరికాడు కదా. వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఎదురించి నీకోసం మాట్లాడుతున్నాడంటే నువ్వు అదృష్టవంతురాలివే. అవును బావగారు, ఆయన చాలా మంచివారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. సరేలేవే, జరిగిందేదో జరిగింది. నువ్వు1 నెల పాటు వాళ్ళని బాగా చూసుకో. షాప్ సంగతి పూర్తిగా వదిలే. అక్క, ఆర్డర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను నీకన్నీ వాట్సాప్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకో, ఏది మిస్ అవ్వనివ్వకు. ఒక పని చెయ్యక్క, మన 2వ షాప్ కోసం కొత్త నెంబర్ తీసుకున్నాం కదా, ఆ సిమ్ కూడా నీకే ఇచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను కొత్త సిమ్ తీసుకున్నాక నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రమ్య ఆ సిమ్ అక్క చేతికిచ్చి వెళ్ళిపోయింది. రమ్య వెళ్లి 2 రోజులు గడిచినా ఆమె నుండి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో రవళికి కంగారు మొదలైంది. కొత్త నెంబర్ నుండి ఫోన్ చేస్తానన్న రమ్య ఎందుకు చెయ్యలేదని ఆమె ఆందోళన పడింది. ఏవండి, ఒకసారి అరవింద్కి కాల్ చేస్తారా? 2 రోజుల నుండి రమ్య అస్సలు ఫోన్ చేయలేదు. కొత్త సిమ్ తీసుకుని చేస్తానన్న మనిషి ఇప్పటిదాకా చేయలేదు. నాకేం అర్థం కావట్లేదండి. నువ్వేం కంగారు పడద్దులే, నేను చూసుకుంటాను కదా. ఇప్పుడే అరవింద్కి కాల్ చేస్తానుండు అని శంకర్ అరవింద్కి ఫోన్ చేశాడు.
కాని అవతలి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్లలో కంగారు మరింత పెరిగింది. ఏవండి, ఒకసారి అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదండి. అక్కడ ఎలా ఉందో ఏంటో పరిస్థితి. సరే పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి అరవింద్ వాళ్ళింటికెళ్లారు. వాళ్లు వెళ్లే సమయానికి రమ్య కళ్ల నిండా నీళ్లతో ఏడుస్తూ కూర్చుంది. రవళిని చూడగానే రమ్యకి దుఃఖమాగలేదు. ఏమైంది రమ్య? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నేనిక్కడ 2 రోజుల నుండి ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా? 2 రోజుల నుండి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు. అరవింద్ గారి ఫోన్ పగిలిపోయింది. నేను కొత్త సిమ్ తీసుకున్నానని తెలియగానే దాని మీద ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా? పాత సిమ్ ఏమైపోయింది, ఎవరికిచ్చావు, ఏం రహస్యాలు దాచావని ఏవేవో మాట్లాడారు. మావయ్య గారు కూడా ఎన్నో మాటలన్నారు. ఆ మాటలన్నీ విన్న అరవింద్ కోపంగా తన ఫోన్ తనే పగలగొట్టి వాళ్ళమ్మా నాన్నకి గట్టిగా సమాధానమిచ్చారు. కాని వాళ్లు మాత్రం తగ్గలేదు. కోపంగా 4 మాటలు అనేసి వెళ్లారు. ఎక్కడసలు వాళ్ళు? వాళ్ళనిప్పుడే నిలదీస్తాను. ఏమనుకుంటున్నారసలు? ముందు వెనకాలేని అమ్మాయి అనుకుంటున్నారా? పిలువు వాళ్ళనిప్పుడే. వాళ్ళింట్లో లేరక్క. అరవింద్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెకప్ చేయించి మళ్ళీ తీసుకొస్తారు. సరే, అప్పటిదాకా నేనిక్కడే కూర్చుంటాను. వచ్చిన తరువాత గట్టిగా తేల్చుకునే వెళ్తాను. వద్దక్క, వద్దు అని రమ్య ఎంత బ్రతిమాలినా రవళి మాత్రం వినలేదు. అత్తామామ వచ్చేదాకా రవళి అక్కడే కూర్చుంది. సరిగ్గా అప్పుడే సుమతి, గోవిందయ్య అరవింద్తో కలిసి ఇంటికొస్తారు. ఇక అక్కడేం జరుగుతుంది, ఆ గొడవ ఎంత పెద్దగా మారుతుందనేది తరువాయి భాగంలో చూద్దాం.